బావగారు కార్. అన్నా ఆ కార్ని ఫాలో చేయండి. అన్నా ఆపండి, పక్కన ఆపండి. హలో సార్, వెల్కమ్ సార్. ఏం కావాలి? దీంట్లో కొంత గోల్డ్ ఉంది. ఓకే, దీన్ని రీసేల్ చేయాలి. ఒక నిమిషం సార్, చెక్ చేసి తీసుకొస్తాను. కూర్చోండి సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రండి సార్, మేడం గారికి లేటెస్ట్ మోడల్ చూపించమంటారా? కొనడానికి రాలేదు, తీసుకెళ్ళడానికి వచ్చాం. ఇందాక 50 లక్షలు బంగారం తాకట్టు పెట్టి వెళ్ళారు కదా ఆయన, మా అన్నయ్య. ఇప్పటి వరకు బంగారం తాకట్టు పెట్టే పరిస్థితి మా ఇంట్లో రాలేదు. అది కూడా ఇంట్లో ఆడవాళ్ల ఒంటి మీద నగలు, మెడలో మంగళసూత్రాలతో సహా తాకట్టు పెట్టారు. ఇంట్లో అవసరానికి తాకట్టు పెట్టారు, దాంట్లో ఏముంది సార్? మీకేం కావాలో చెప్పండి. మా అన్నయ్య తాకట్టు పెట్టిన గోల్డ్ మాకివ్వండి. మీరిచ్చినంత డబ్బుకు తగ్గట్టు మా దగ్గర ఉన్న గోల్డ్ మీకు ఇస్తాం. అలా కాదు సార్, ఆయన వచ్చి తాకట్టు పెట్టారు, మళ్ళీ వచ్చి ఆయన అడిగితే మేమేం చెప్పాలి? మా వ్యాపారానికి ప్రాబ్లం అవుతుంది. ఆ బంగారం ఇచ్చేసి బదులుగా ఇదిగో ఈ బంగారం మీ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉండే నగల కంటే వీటి ఖరీదు ఎక్కువ, కానీ అదే 50 లక్షలు మీ దగ్గర పెట్టుకోండి. మీ తర్వాత డబ్బులు కట్టి మీ దగ్గర ఈ నగలు విడిపించుకుంటాం. అది కాదండి, చాలా ఇబ్బంది అయిపోతుంది. కస్టమర్ దగ్గర మాట పోతుంది, మా షాప్కి చెడ్డ పేరు వస్తుంది. నేను అలా ఇవ్వలేను. మేము ఈ బంగారం తీసుకెళ్తుంది మా కోసం కాదు సార్, మా కుటుంబ గౌరవం కోసం. దయచేసి అర్థం చేసుకోండి. నిజమే సార్, మీ గౌరవం కోసం మా షాపుకున్న నమ్మకాన్ని మేం పోగొట్టుకోలేం కదా. మీరెవరో ఎందుకు ఇచ్చారని అడిగితే వాళ్ళకి మేమేం చెప్పాలి? ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ హరిప్రసాద్ గారు తెలుసా మీకు? ఆయన మాకెందుకు తెలియదండి. ప్రతి సంవత్సరం వాళ్ళ కూతురి కోసం మా షాప్లోనే కేజీ బంగారం వరకు కొంటారు. ఆయన కూతుర్ని నేనే. మీరు ఆ బంగారం ఇవ్వడం వల్ల మీ షాపుకి కానీ మీకు కానీ ఎలాంటి చెడ్డ పేరు రాదు. దయచేసి మేము ఎందుకు ఇంతగా అడుగుతున్నామో అర్థం చేసుకోండి. హరిప్రసాద్ గారు కూతురి అడుగుతున్నారంటే నేనేం మాట్లాడలేకపోతున్నాను. సార్తో నాకున్న పరిచయం అలాంటిది. సరే, నేనైతే ఇస్తాను, కానీ నాకు మళ్ళీ మాట రాకుండా చూసుకోండి. మీకెలాంటి మాట రాదు. ఆ బంగారం తిరిగి ఆ ఇంటికి వెళ్తుంది, కానీ ఇంకెక్కడికి వెళ్ళదు. కాబట్టి ఆ బంగారం ఏమైంది అంటూ మా బావగారు వచ్చి అడగరు. అడిగే పరిస్థితి మేం కూడా రానివ్వము. తీసుకోండి. మంచిది మేడం, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగోండి మేడం, తీసుకోండి. అక్క, తీసుకో అక్క, 50 లక్షలు. నాకెందుకు ఇస్తున్నావురా? తీసుకుని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టు. నన్ను ఈ ఇబ్బందుల్లో నుండి కాపాడడానికి నీ మెళ్ళో తాళి కూడా తీసిచ్చావు కదక్క. నీకంటే దేవత నాకింకెవరున్నారు? రే, దేవతని చేసి నన్ను నీకు దూరం చేయకురా. నేను నీ అక్కని. నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ ఎలా ఉంటాను చెప్పు? లేదక్క, తీసుకున్నప్పుడు తెలియలేదు, కానీ ఇస్తుంటే తెలుస్తుంది.
నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని. వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు అని ఏమీ ఆలోచించకుండా అలైకే చెప్పిందని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను. మన ఆస్తిని తీసుకుని వెళ్ళి వాళ్ళ చేతులు తాకట్టు పెట్టాను. ఇది తను కావాలని చేయలేదు. నేనే తప్పు చేశాను. వాళ్ళ గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఎవరు, ఏంటి, ఎలాంటి వాళ్ళు అని కనుక్కుని నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఉండాల్సింది. వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చిందని ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమనడమే కాకుండా వడ్డీతో సహా ఇవ్వమని ఇంత వడ్డీ తీసుకుంటున్నారు. వాళ్ళు అలాంటి వాళ్లే అని మాధవ్ మొదటి నుంచి చెప్పాడు. వాళ్ళ దగ్గర డబ్బులు వద్దు అని అడ్డం పడ్డాడు. సర్లే, ఇప్పుడు వాడి గురించి వదిలేయక. నేను ఇబ్బంది పడిన మాట వాస్తవమే. నా ఇబ్బందిని నువ్వు అర్థం చేసుకున్నావు. నువ్వు నన్ను ఇబ్బందుల్లో నుండి బయటికి తీసుకురావడానికి నీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని మొత్తం ఒలిచి ఇచ్చేశావు. ఆ రోజు నువ్వు చెప్పావు, వద్దురా, ఆస్తి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావద్దు అని. నేనే వినలేదు. అక్క, మొన్న కోర్టులో నా తరపున నిలబడి నా పరువును కాపాడావు. ఈరోజు ఆ రుద్రాన్ని వాళ్ళ దగ్గర నేను మాట పడకుండా నన్ను కాపాడుతున్న నీలాంటి అక్క దొరకడం నా అదృష్టం అక్క. నువ్వు కనుక లేకుంటే నేను ఏమైపోయి ఉండేవాడినో. మీ అక్క ఈరోజు నీ గురించి కొత్తగా ఆలోచించడం లేదు రాఘవ. మీ చిన్నప్పటి నుంచి ఆలోచించింది, పెళ్ళైన తర్వాత కూడా ఆలోచించింది. కాబట్టే నా ఇంట్లో ఉండాల్సిన మహాలక్ష్మి ఇప్పుడు మీ ఇంట్లో ఉంది. దానికి వేరే ప్రపంచం తెలీదురా. దానికి తెలిసిందల్లా ఒక్కటే, తన తమ్ముళ్ళు. తనని కన్న తల్లిదండ్రులం మేము కూడా మీ తరువాతే. ఆస్తి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నా, ఏదో పెద్ద ప్రయత్నం చేస్తున్నాం, పెద్ద హోటల్ పెట్టుకుని బావుంటామని ఆశపడ్డాం. కానీ డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళు ఇలా బాధ పెడతారని అనుకోలేదు. కానీ ఈ బాధలోంచి నిన్ను ఎలా బయటపడాలో మాకు అర్థం కానప్పుడు మహాలక్ష్మి నీకు అండగా నిలబడిందిరా. ఏం నాన్న మీరు కూడా? మీరిస్తే ఒకటే, నేనిస్తే ఒకటా? ఒంటి మీద అలంకరించుకోవడానికా బంగారం? ఎవరు చూడాలి, ఎవరికి కనిపించాలి? నా తమ్ముడి కష్టం తీరడం కంటే నా ఒంటి మీద బంగారం ఉండడం నాకు ఎక్కువేం కాదు. వాడు సంతోషంగా ఉంటేనే కదా వాడి సంతోషంలో నేనుంటాను.